అరే మన పాప సంబరాలు చేసుకోవడం కోసం ఇంకొక దాని చిన్నపిల్లల వాటిని జంతువులు చంపి సంబరాలు చేసుకోవడం ఎందుకు నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. వద్దు వదిలే అంటే వినలేదు. ఇక నేను చాలా కోపడేసి గొడవ పెట్టేసుకుని వెళ్ళిపోయాను. ఖమ్మం నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. మళ్ళీ షాక్ హౌస్కి వెళ్ళడం, మళ్ళీ బిర్యానీ తింటాం, అది కామనే. చూసాం, అదొక ఇండికేషన్ అక్కడ నా కళ్ళ ముందు జరిగింది. సో రెండో ఇండికేషను, మా ఫ్రెండ్ ఒకడు, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు ఫాదర్గా ప్రమోట్ అయ్యాడు, చర్చి ఫాదర్గా. సో నాకు మంచి ఫ్రెండ్, క్రిస్టియన్ ఫ్రెండ్. సో ఇన్వైట్ చేస్తే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను. అక్కడ బిషప్ వచ్చాడు. అక్కడ ఒక స్పీచ్ జరుగుతూ ఉంది. జీసస్ గొప్ప కరుణామయుడు, ఈ వాజ్ అ గ్రేట్ శివాడు, గొప్ప కాపరి అని చెప్పేసి కరుణామూర్తి, శాంతిమూర్తి, ఏదో గొప్ప గొప్ప దైవిక వాక్యాలు వాడుతూ ఉన్నాడు. అవన్నీ విన్న తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. కానీ లోపల ఏం జరుగుతుందంటే ఆ చర్చిలోకి బకెట్లు నాన్ వెజ్ లంచ్ టైంకి. సో నాకు ఇదేంటి ఇప్పుడు దాకా బిషప్ ఇంత బాగా చెప్పాడు, వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. నేను మా ఫ్రెండ్కి చెప్పేసాను, నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు, వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆ బిషప్ నన్ను చూసి పిలిచాడు. ఏ బాబు ఇలా రా అన్నాడు. వెళ్ళాను. ఏంటి సార్ అంటే, నాకు తాజా కూరగాయలు తెచ్చిపెట్టగలవా అన్నాడు. ఇక నాకు వెంటనే ఆ ఊరికి నీకు కొత్త, నాకు ఊరు తెలీదు, నేను అది ఏం చెప్పలేదు. తెచ్చిపెట్టగలను అన్న. సరే తీసుకురా అన్నాడు. అసలు అలా ఊర్లోకి వెళ్ళిపోయాను. ఆ ఊర్లో పంట పొలాలు ఉన్నాయన్నమాట అక్కడ పక్కనే. ఆ బెండకాయలు, దొండకాయలు నాకు కనిపిస్తున్నాయి. అవి కోసుకొని వచ్చేసా. దొండకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు అన్నీ కోసుకొని వచ్చేసి ఆయనకి ఇచ్చేసా. ఆయన మంచిగా ఉడకబెట్టుకుని తిన్నాడు. సో నాకు వంట అనిపించింది. అంటే చెప్పేవాడు పాటిస్తున్నాడు, కానీ వినేవాడే బిషప్ లెవెల్లో ఉంది, ఆ ట్రూత్ సత్యం ఉంది. కానీ ఈ ఫాదర్లే అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆయన చెప్పేంతవరకు చెప్పాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు, కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో అది రెండో ఇండికేషన్. సో అప్పటికే నేను మారాలా? లేదు, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ తింటానే ఉన్నాను. సో ఎప్పుడైతే పత్రిక గారి దగ్గర నీకు బుద్ధి ఉంటే శాకాహారంగా ఉంటే, ఆ మూడో ఇండికేషన్లో అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే అప్పటిదాకా నాకు నేచర్ ఇండికేషన్ ఇచ్చినప్పటికీ కూడా, సో పత్రిక గారి దగ్గర నేను కంప్లీట్ శాకాహారిగా మారాను. తర్వాత ధ్యానిగా మారాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి 41 రోజులు చేయాలని చెప్పారు. 41 రోజులు చేశాను. మొట్టమొదటి ఇంట్యూషన్ ఏమొచ్చిందంటే, ధ్యానం చేస్తున్నప్పుడు వారం తర్వాత అంతర్సహజ అవబోధన అంటారు కదా, 1 టైం ఫుడ్ తీసుకోమని వచ్చింది లోపల నుంచి వాయిస్. అమ్మ పలుకుతుంది. అరే ఇదేంది ఇలా వస్తుందని చెప్పేసి సరే 1 టైం ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అది జనవరి 31 జరిగింది కదా. సెకండ్ మీట్ ప్రతిసారిని కైలాసపురి మహేశ్వర మహాపెరుముడు రెండవ దర్శన భాగ్యం. నేను బుక్ కూడా రాశాను, ఆత్మ ప్రయాణం అని. అందులో ఇదంతా ఉంటుంది. సో అక్కడ ఈ మాస్టర్ ఏం చేశాడు తెలుసా? అప్పుడు నేను వెళ్ళాను. అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు సార్. ఈ భూమండల మీద ప్రేమ లేదు, చావు లేదు అన్నాడు. ఈ భూమండల మీద ప్రేమ లేదు, చావు లేదు అన్నాడు. అన్ని సంబంధాలు వ్యాపారాత్మక సంబంధాలే, భార్యాభర్తల సంబంధం కూడా వ్యాపారాత్మక సంబంధమే అన్నీ అన్నాడు. అది ఎంతవరకు ఓకే, కానీ తల్లి బిడ్డల సంబంధం కాదు కదా, తల్లి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు కదా బిడ్డ నుంచి, ఇది కరెక్ట్ కాదేమో అని నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ అప్పుడు ధ్యానం చేయించాడు. ధ్యానం చేపిస్తే నాకు అంతకుముందు సీనియం కనిపించిందంటే, మా చెల్లి అని చెప్పాను కదా, తనకు రెండోసారి పాప పుట్టిన వెంటనే నేను పక్క